ఆస్తిమా నమస్కారం. నేను మీ విఎస్ఎన్ శర్మ, మధురవాడ, విశాఖపట్నం. ఈరోజు మనం రథసప్తమి పుణ్యదినం తెలుసుకుంటామండి. ఇది చాలా ముఖ్యమైన పండుగ, సూర్యుని ఆరాధించే పండుగ. మన పండుగలన్నీ కూడా ముఖ్యంగా ప్రకృతితో ముడిపడి ఉంటాయండి. ఈరోజు మనం తెలుసుకున్నది సూర్యుడి గురించి. ఈ నెల 16/2/24 మాఘ శుద్ధ సప్తమి, దీన్నే రథసప్తమి అని కూడా అంటారు. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. సప్తాస్వరవమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం ప్రణమామ్యహం. భక్తి మహాశులు నమస్కారం. అసలు ఈ రథసప్తమి అనేది చాలా ముఖ్యమైన పండుగ. సూర్యుని జయంతిగా జరుపుకుంటున్నాం. అసలు సూర్యుడు అంటే ఎవరండి? ఈ జగత్తంతటికి అతను ఆత్మ. ముఖ్యంగా అసలు హిరణ్యగర్భుడు, ఆదిత్యుడు, సవిత అనే చాలా రూపాలతో మనం కొలుస్తూ ఉంటామండి అతన్ని. ముఖ్యంగా సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి. చూడండి, అతను లోకాన్ని రక్షించేవాడట, వేదాలని మనందరికీ అందించేవాడు. అలాంటి వేద పురుషుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటే సమస్తమైన ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఎవరండి మనకి? సూర్యనారాయణమూర్తి. ఆ సాక్షాత్తు నారాయణుడు స్వరూపమే. అందుకే మనకి నారాయణ ఉపనిషత్తులోని అతని గురించి చెప్తూ మనకి ఒక త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి విష్ణురసి అలాగే రుద్రాసి అని చెప్పారు. దాన్ని మన ఘంటసాల మాస్టర్ గారు చక్కగా మనకి వినాయక చవితి చిత్రంలో దినకర శుభకర అంటూ అక్కడ ఏం చెప్పారు, మళ్ళా పాడారండి ఒకటి చక్కనైన పాట. ఏంటది? బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు నీవే అని చెప్పారండి చక్కగా. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే త్రిమూర్తి స్వరూపుడు మనకి సూర్యనారాయణమూర్తి. అతను ఆరాధిస్తే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుని ఆరాధించినట్లే. అందుకే మనం తప్పకుండా ఈ సూర్య జయంతి రథసప్తమి రోజు అందరం కూడా చక్కగా సూర్యుడిని ఆరాధించాలి. సూర్యుని గురించి ఇంకా వేదాల్లో చాలా చోట్ల చెప్పబడ్డాయండి. ముఖ్యంగా అరుణం, సౌరము అనే రెండు ఉన్నాయి. చక్కనైన వేదలో అనువాకాలు చెప్పబడ్డాయి. అరుణ సౌరములో ఇతనే పరమాత్మగా చెప్తూ హంస సుషంతరిక్ష సద్ధోతాదేజరుద్ధనోన సత్ అంటే హంసస్వరూపుడైన ఆ పరమాత్మ స్థావర జంగమ చరాచర జగత్తులో నీవై ఉన్నావని స్తుతిస్తూ ఆ సూర్యనారాయణమూర్తిని స్తుతించారండి అక్కడ సౌరంలో. అలాగే అరుణంలో కూడా చాలా చక్కనైన అనువాకాలతో అతన్ని స్తుతించడం జరిగింది. అక్కడే హిరణ్యగర్భుడు, ఆదిత్యుడు, సవిత అనే రూపాల్లో కొలుస్తున్నారు అరుణంలో. అరుణం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అరుణం నిత్యం పారాయణ చేస్తారో వారికి రుణ బాధలు ఉండవండి, శత్రు బాధలు ఉండవు. అట్లాగే సౌర పారాయణ చేసిన వారికి చక్కని ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, పుత్ర సంపద కలుగుతుందని వేదవచనము. కాబట్టి అరుణ సౌర పారాయణలు మనకి పండితులతో చేయించుకోవడము చాలా ఉత్తమం అండి. అలాగే సూర్యుడు వేదాలు మూలమండి. ఎలా తెలుస్తున్నారంటే ఆంజనేయ స్వామికి అతను సాక్షాత్ గురువు. 4 వేదాలని అంటే చతుర్వేదాలని బోధించారు. అందుకే సూర్యునికి వేదపారాయణ అంటూ అంటాం, స్తుతిస్తాం. అతన్ని ఎప్పుడైతే స్తుతిస్తామో సర్వ వేదాలు మనకి కరతామకం అవుతాయండి. అలాగే ఐశ్వర్యాన్ని ఇచ్చేవారు కూడా సూర్యుడేనండి. అతనే హిరణ్యగర్భుడు. మనకి మహాభారతం చూసుకుంటే ధర్మరాజుకి అక్షయ పాత్ర ఇచ్చాడండి. అట్లాగే సత్రాజిత్తునికి శమంతక మణి అనే ఒక మణిని ప్రసాదించాడు. ఆ మణట ప్రతిరోజు 21 బారుల బంగారాన్ని
ఇస్తున్నట్టు మనకి పురాణాల్లో తెలుస్తున్నది. అంటే ఐశ్వర్యము, సంపద, జ్ఞానము, ఆరోగ్యము అన్నిటిని ఇచ్చేవాడు ఎవరండి? సూర్యనారాయణమూర్తి మాత్రమే. అందుకే సాక్షాత్ నారాయణ స్వరూపుడైన ఆ సూర్యనారాయణమూర్తిని మనం నిరంతరము నిత్యము కూడా కొలవాలండి. నిత్యము సూర్య నమస్కారాలు ఎవరు చేసుకుంటారో వారి ఇంట ఆరోగ్యము, ఐశ్వర్యము వెల్లి విరుస్తాయని శాస్త్ర ప్రవచనం. 7వ సంఖ్యకు సంబంధించి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏంటది అంటే రథసప్తమి. అంటే సప్తమి ఏంటండి? తిథి. 7వ తిథి నాడు జన్మించారు చూడండి. అలాగే సప్తాస్వరథమారూఢం అన్నారు. అంటే అతని యొక్క రథానికట 7 గుర్రాలు ఉన్నాయట. ఆ 7 గుర్రాల మీద తను రోజు పయనిస్తూ ఉంటారు. అట్లాగే మనము సైంటిఫిక్గా చూసుకుంటే ఒక తెల్లని కిరణంలో 7 కిరణాలు మనకు కనబడతాయి. దాన్నే విబ్గయార్ అంటాం మనం. అంటే వైలెట్ నుంచి రెడ్ వరకు ఆ 7 సప్త కిరణాలుగా మనం ఊహించుకోవాలి. ముఖ్యంగా సూర్యుని అరుణుడు, హిరణ్య గర్భుడు అంటారండి. చూసారా? అరుణుడు ఏంటండి అంటే ఎర్రగా కనబడతాడు. హిరణ్య గర్భుడు అంటే బంగారు రంగులో ఉంటారండి. మొత్తం ఉదయం అయ్యేటప్పుడు అరుణోదయము మనకి ఎర్రని రంగులో కనబడతారు. ఆ తర్వాత మనకి బంగారు ఛాయని, పసిమి ఛాయని మనకి కనబడతారు. అంటే అతను ఎందుకు కనబడతారంటే ఆ రెడ్ అనేది ఎక్కువగా వేవ్ లెంత్ ఉంటుంది, తర్వాత ఎల్లో వేవ్ లెంత్లో కనబడుతుంది. ఆ తర్వాత మనకి తెల్లగా కనబడతారు సూర్యుడు. కాబట్టి ఆ విబ్గయారు కిరణాలు మనమై ప్రసరించి తెల్లవారి మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి తెల్లవారిని అందరూ కూడా సూర్యుడు పొరమేలేసి అరుణోదయంలో సూర్యుని నమస్కారాలు చేయండి, ఆరోగ్యాన్ని పొందండి. ఇంకా 7వకి ఇంకోటి ఉందండి. ఏంటంటే సప్త ధాతువులకి సూర్యుడు అధిపతి. అట్లాగే మనకి మూలాధార చక్రం ఉందండి. అక్కడి నుంచి సహస్రారం. ఇవి 7 చక్రములు. సప్త చక్రములు కూడా అతను సూర్యుడు అధిపతి. ముఖ్యంగా మన నాభిస్థానంలో మణిపూర్వక చక్రము అని ఒకటి ఉందండి. ఆ మణిపూర్వక చక్రం సోలార్ ప్లెక్సస్ అంటారు. అక్కడ బంగారు కాంతితో వెలుగుతూ ఉంటుందండి అగ్ని. అక్కడ రమ్ అనే అగ్నిబీజం ఉంటుంది. ఆ అగ్నిబీజాన్ని నిరంతరం ఎవరైతే మనం పఠిస్తూ ఉంటామో, జపిస్తూ ఉంటామో, అత్యంతమైన శక్తి మన శరీరంలో ప్రవహించి ఆరోగ్యవంతులు అవుతామండి. ఇది కూడా ఒక సైంటిఫిక్గా నిరూపించబడింది శాస్త్రీయంగా కూడా. సూర్యుడు రాజు చక్రవర్తి నవగ్రహాల్లో. అట్లాగే అష్టదిక్పాలకు కూడా అతనే అధిపతి. అందుకే సస్యశ్యామల పంటలకు పండాలన్నా, నదులు ప్రవహించాలన్నా, మంచి గాలి వేచాలన్నా సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. అందుకే సూర్యోపాసకుల్ని మనం నిరంతరము వారిని పూజించాలి, సూర్య ఆరాధన చేయాలి, సూర్య ఆలయాలను దర్శించాలి. ముఖ్యంగా సూర్యునికి సంబంధించిన హోమాలు, జపాలు, తపాలు చేస్తే అక్కడ సూర్యుష్టి ఉండి ఆ భూభాగం అంతా చక్కగా సస్యశ్యామలంగా ఉంటుందని శాస్త్ర ప్రవచనము. ముఖ్యంగా మనం ఈ రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానాలను తెలుసుకుందామండి. ఈ విధి విధానాలను తెలుసుకుందామండి. అవి ఏమిటంటే విధి విధానాలు తెల్లవారుజామున లేవండి. లేచి శిరస్సుపై జిల్లేడాకులు, రేగుపండ్లు పెట్టుకోండి. పెట్టుకొని తలకి స్నానం చేసి చక్కగా చేస్తే అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి. జిల్లేడాకుల్ని అర్కపత్రములు అంటారు. రేగుపళ్ళు ఈ రెండింటిలో కూడా సూర్యశక్తి ఉంటుంది కాబట్టి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆ తర్వాత వెంటనే సూర్యుడికి అర్ఘ్యప్రదానము. అర్ఘ్యప్రదానం అంటే నీళ్ళని వదిలిపెట్టడం చేయాలి. అట్లాగే సూర్య నమస్కారాలు కూడా చేయాలి. ఓం భాస్కరాయ నమః అని చెప్పండి చాను. లేదా మీకు ద్వాదశ ఆదిత్య నామాలు వస్తే మిత్రాయ నమః అవి ఉన్నాయి, వాటి నుంచి పాటించండి. ఇది రాదు అది రాదంటే సూర్యాష్టకం చదువుకోండి చక్కగా చాను. సూర్యనారాయణమూర్తి తప్పకుండా మీకు కరుణిస్తాడు, కటాక్షిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆ రోజు చేయవలసిన పని అదే. సూర్యునికి ఇష్టమైన పాయసాన్నం అండి.
బియ్యము ఆవు పాలతో కలిపి పాయసాన్నము మనకి ఆవు పిడకలో తంపి పెట్టి వండి చెరుకు ముక్కతో కలిపి సూర్యుడు ఎదురుగా నిలబడి చేస్తే ప్రసాదం చాలా చక్కగా ఉంటుంది. ఆ ప్రసాదాన్ని అతను నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం మీకు తీసుకోండి. తీసుకుంటే ఆరోగ్యం కూడా వస్తుంది. ఇది ముఖ్యంగా చేయవలసిన పని. ఇంకా రెండోది ఏంటంటే ఆదిత్య హృదయము చదువుకోండి, సూర్యాష్టకము చదువుకోండి. చక్కగా మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు స్వామి. దగ్గరగా ఉన్న మన విజయనగరం జిల్లాలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీ సూర్యపీఠము పార్వతీపురం, అలాగే శ్రీ సూర్య సదనము గరివిడిలో ఉంది. సౌరశక్తి అక్కడ ఉన్నది, నిక్షిప్తం చేశారు సద్గురు కృష్ణయాజీ గారు. అట్లాగే అక్కడ అరసవెల్లిలో శ్రీ సూర్యనారాయణమూర్తి సాక్షాత్ సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉంది, అది దర్శించండి. గోదావరి మామిడాడ తూర్పుగోదావరి జిల్లాలో సూర్యనారాయణమూర్తి దేవాలయం దర్శించండి. తప్పకుండా ఆయులు ఆరోగ్యం ఐశ్వర్యాన్ని పొందండి. ఇది రథసప్తమి అందరూ కూడా చేయవలసిన విధి విధానాలు ఆచరించండి. సనాతన ధర్మాన్ని కాపాడండి. ధర్మో రక్షతి రక్షిత. ఓం శాంతి శాంతి శాంతి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. మరికొన్ని మంచి వీడియో రావడానికి ప్రయత్నం చేస్తాను. సెలవు, నమస్కారం.